టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం చూద్దామండి. స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి, ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా కట్టాలి అనే 2 టెక్నిక్స్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి ఏబీసీ ఒక పనిని 32, 48 మరియు 24 రోజుల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి 4 రోజులు పనిచేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళను మరియు మిగిలిన పనిని బీసీ 2 రోజులు పనిచేశాను. అప్పుడు కూడా బి 2 డేస్ పనిచేసిన తర్వాత బి లెఫ్ట్ అయిపోయాడు. రిమైనింగ్ వర్క్ మొత్తం సిఏ పనిచేశాడు. అయితే టోటల్ వర్క్ గాను 6,480 రూపాయలు లభిస్తే అందులో సి వాటా ఎంత? టైమ్ అండ్ వర్క్లో వేజెస్లో కానీ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా కట్టాలి చూద్దాం. ఏకి 32, బికి 48, సికి 24. ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా కట్టాలంటే ఉన్న వాటిలలో పెద్దదాన్ని పట్టుకోండి. 48 పెద్దది. ఈ 48కి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూద్దాం. 32 ఫ్యాక్టర్ కాదు, 24 ఫ్యాక్టర్. సో 24 వదిలేసింది, మనకు 24తో పని లేదు. ఇప్పుడు మనకు 32కు 48కి ఎల్సిఎం కట్టాలి. కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? 16 ఉంది. 16 2 32, 16 3 48 ఉంది కాబట్టి సో ఫస్ట్ది 32ను 16 2 32 రాసుకుంటా. సెకండ్ది 48, 16 3 48. ఆల్రెడీ 16 2 32, 16 3 48 సరిపోయింది. 24తో మనకు పని లేదు, ఎందుకంటే 24ని ఫస్టే మనం ఇగ్నోర్ చేసాం, ఎందుకంటే 24 ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ 48. ఈ విధంగా కట్టండి. ఎల్సిఎం ఫాస్ట్గా వస్తుంది ఆన్సర్. 16 2 32, 32 3 వచ్చేసి 96. టోటల్ మీ ఎల్సిఎం వచ్చేసి 96. అంటే టోటల్ 96 లడ్డూస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరి ఎఫిషియన్సీ అంటే రోజు ఒక్కొక్కరు ఎన్ని తినగలరో చూద్దాం. ఏ వచ్చేసి 32 డేస్ పడుతుందంట 96 లడ్డూస్ తినడానికి. వాడు డైలీ ఎన్ని లడ్డూస్ తినగలడు? 3 లడ్డూస్ తినగలడు. బి వచ్చేసి 48 డేస్ పడుతుంది 96 లడ్డూస్ తినడానికి. వాడు డైలీ ఎన్ని తినగలడు? 2 తినగలడు. 48 డేస్ 96 లడ్డూస్ కంప్లీట్ అయిపోతాయి. సికి వచ్చేసి 24 డేస్ పడుతుంది, అంటే డైలీ వాడు ఎన్ని తినగలడు? 4. ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసి ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2, సి ఎఫిషియన్సీ 4. అంటే ఏ గాడు రోజు 3 తినగలడు, బి గాడు 2 తినగలడు, సి గాడు 4 లడ్డూలు తినగలడు. ఇప్పుడు ఎవరెవరు ఎన్ని లడ్డూస్ తిన్నారో మనకు రేషియో వస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఏబిసి అంటే ఏ గాడు ఓన్లీ 4 డేసే పనిచేశాడు, అంటే ఏ గాడు 12 లడ్డూలు తిన్నాడు టోటల్ వర్క్లో. ఇప్పుడు బి గాడు ఎంత తిన్నాడు? బి గాడు ఏతో పాటు తిన్నాడు 4 రోజులు, మళ్ళీ సీతో పాటు 2 రోజులు తిన్నాడు, అంటే బి గాడు 6 రోజులు తిన్నాడు. 6 రోజులు అంటే 6 × 2 అంటే రోజు 2 లడ్డూలు తినగలడు కాబట్టి సో అయిపోయింది. మిగతా లడ్డూలన్నీ కూడా సీగాడే తిన్నాడు. ఆల్రెడీ ఏ బి 12 12 24 అయిపోయింది. 24 పోతే 96లో మిగతా 72 లడ్డూలు వచ్చేసి సీగాడే తిన్నాడు, దొబ్బి తిన్నాడు. సో ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ చూద్దాం. రేషియోస్ 12 1 12 1 12 6 1:6. టోటల్ క్వశ్చన్లో 8 పార్ట్స్ ఇచ్చాడు. 8 పార్ట్స్ వచ్చేసి 6480. అయితే మనకు కావాల్సింది 6 పార్ట్స్ కావాలి. 1 పార్ట్ ఎంత? 8 8 64, 8 1s. ఓకేనా, 1 పార్ట్ 18 వచ్చింది. మనకు కావాల్సింది వచ్చేసి 6 పార్ట్స్. టోటల్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 6 ఇంటూ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి 6. సో మీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 6 లేదు, ఇక్కడ 6 లేదు, ఇక్కడ 6 లేదు. డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ 4860. ఇలా మీరు స్మార్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా.